హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సినీ జోష్. హైదరాబాద్ బ్లాక్మెయిల్ కంటే ఎమోషనల్ బ్లాక్మెయిల్ ఎంతో ప్రమాదకరం అంటున్నారు ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్. అదేంటి అనుకుంటున్నారా? మనం ఎంతగానో ఇష్టపడే వారే మనల్ని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తారని తెలిపారు. అలాంటి వారి మాటలను సీరియస్గా తీసుకోవద్దంటూ పూరి మ్యూజిక్స్లో తెలిపారు. బ్లాక్మెయిల్ కంటే ప్రమాదకరమైంది ఎమోషనల్ బ్లాక్మెయిల్. ముక్కుమోహన్ తెలియని వాళ్ళైతే బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. కానీ ఇంట్లో వాళ్ళు, నువ్వు బాగా ప్రేమించే వాళ్ళు, గౌరవించే వాళ్ళే నిన్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తారు. అమ్మ, నాన్న, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఎక్కువగా దీనికి పాల్పడుతూ ఉంటారు. నీకోసం ఇంత చేశాం, మా కోసం నువ్వు ఇది చేయలేవా అంటూ చదువు, పెళ్ళి, పిల్లలు వంటి విషయాల్లో ఒత్తిడి చేస్తూ ఉంటారు. మనల్ని కంట్రోల్ చేయడం కోసం ప్రేమ చూపించి ఒక రకమైన గిల్ట్ క్రియేట్ చేస్తారు. వాళ్ళు అనుకున్నది జరగాలి అంతే తప్ప నీ ఇష్టం ఏంటి అనేది ఎప్పుడూ అడగరు. వాళ్ళ ఇష్టం ప్రకారం మీరు పెళ్లి చేసుకుంటారు కాబట్టి పిల్లలను కంటారు. వాళ్ళదేం పోయింది? పిల్లలను జీవితాంతం పెంచాల్సింది మీరు. ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసేవారు అలుగుతారు, ఏడుస్తారు. అంటే మీతో మాట్లాడడం కూడా మానేస్తూ ఉంటారు. ఇలా చాలా డ్రామాలు కూడా చేస్తారు. ఇలాంటి వాటి వల్ల మీరు నిద్రలేని రాత్రులు గడుపుతారు, కంగారుకు గురవుతారు, కుంగుబాటుకు లోనవుతారు. ఇంట్లో సమస్యలు కదా అని ఎవరితోనూ పంచుకోలేరు. మీలో మీరే మదన పడుతూ బతుకుతారు. గుర్తుపెట్టుకోండి. అలాగే ఇది మన ఇంట్లో వాళ్ళు అమాయకంగా కనిపించే క్రిమినల్. ఎవరి స్వార్థం వారిదే. వారితో చాలా జాగ్రత్తగా ఉండండి అంటూ పూరి గారు చెప్తున్నారు. అలాగే స్వార్థం కోసం వాళ్ళు ఏవేవో అడుగుతుంటారు. వింటే నీకు సరదా తీరిపోతుంది. ఎవరైనా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తే వారిని పక్కన పెట్టేయండి. మిగిలిన అన్ని విషయాలు వినండి. అలాగే మీరు ఇబ్బంది పడే పనులు అసలు చేయొద్దు. వాళ్ళు డ్రామాలు చేస్తే అంతకంటే ఎక్కువ మీరు చేయండి. ఇల్లు వదిలి వెళ్ళిపోండి. 2 రోజులు రాకండి. వాళ్ళు అలాంటి డైలాగ్స్ వాడితే మీరే అవే వాడండి, మీరు కూడా అవే వాడండి అని చెప్తున్నారు. అలాగే 4 రోజుల తర్వాత మిమ్మల్ని అడిగే విషయాల కోసం ఇప్పటి నుంచే ప్రేమ చూపిస్తూ ఉంటారు. మీరు అలర్ట్గా ఉంటే ఈ లక్షణాలు గుర్తించగలుగుతారు. అమ్మ, నాన్న, అక్క, చెల్లి, మామ, పిన్ని లేదా జీవిత భాగస్వామి ఎవరైనా కావచ్చు. బ్లాక్మెయిలర్స్గా మాత్రం వాళ్ళకి అస్సలు అంటే వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తే వాళ్ళకి అస్సలు విలువివ్వకండి అంటున్నారు. అండ్ ఎవరైతే ఇంట్లో బాధ్యతలు తీసుకుంటారో, కుటుంబాన్ని అమితంగా ప్రేమిస్తారో వాళ్ళపై ఇలాంటి దాడులు జరుగుతూ ఉంటాయి. ఆస్తి, బంగారం, కోడలు, పిల్లలు, డాక్యుమెంట్లపై పేర్లు మార్చడం కోసం రకరకాల డ్రామాలు ఆడుతూ ఉంటారు. అస్సలు పట్టించుకోవద్దు. ఇంట్లో వాళ్ళని బాగా చూసుకోండి. బ్లాక్మెయిల్ని సీరియస్గా తీసుకోవద్దు అని పూరి జగన్నాథ్ గారు సూచిస్తున్నారు. అంటే మీరే అనుకుంటున్నారు, ఆ బ్లాక్మెయిల్స్ మీకేమైనా ఎదురయ్యాయా? కామెంట్ రూపంలో తెలియజేయండి.